శుభోదయం మిత్రులందరికీ. చూస్తున్నారా ఇక్కడ ఈ నెమళ్ళు, ఈ శబ్దము, ఈ ప్రకృతి, ఈ వాతావరణం ఇలా చూస్తుంటే ఆ శబ్దాలు వింటుంటే ఇంకేం కావాలండి. జన్మ తరించినట్లు అనిపించింది. అంత ప్రశాంతంగా ఉంది. నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇంతకు మించిన సుఖం ఉంటుందని నేనైతే అనుకోను. నాకైతే ఇది దేవుడిచ్చిన వరంలా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ దృశ్యాన్ని నేను చూడగలుగుతున్నాను, ఈ శబ్దాలని వినగలుగుతున్నాను. చూస్తున్నారా అక్కడ పక్కన అడవి ఉంది. ఆ అడవిలో నుంచి అయితే నెమళ్ళు అయితే అటు నుంచి వస్తాయి. ఆ కొండల్లోంచి ఇట్లా వస్తాయి అన్నమాట. కనిపిస్తుందా? అక్కడి నుంచి అయితే అలా వచ్చి ఆ పక్కన మా పొలంలోకి వస్తాయి అవన్నమాట. మార్నింగ్ మేయడానికైతే వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదండి, చిన్నగా అలా అలా కంపల్లోంచి అలా వస్తాయన్నమాట. ఇక్కడ నెమళ్ళే కాదండి, కోతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఆ కొండల్లోంచి అయితే వస్తాయన్నమాట. ఇదంతా ఈ సామ్రాజ్యానికి మహారాణి మా చెల్లి. తను నిర్మించుకున్న ఒక సామ్రాజ్యం అనే చెప్పచ్చు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవండి. అలాగే చేయడానికి 2 చేతులు సరిపోవు, పని అంతుంటుంది. చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే పని చేసేటప్పటికి దూల తీరిపోతుంది. మా పెద్దమ్మ, అమ్మ, చెల్లి, మా మరిది ఇంతమంది కష్టపడతారండి. ఊరికేనే అయిపోదు ఇది. చూస్తున్నారు కదా, వాళ్ళ నీళ్ళకి ఎటువంటి లోటు లేకుండా 1కి 2 తొట్లు కట్టించింది. వర్షం వస్తే తడవకుండా షెడ్ వేయించింది. చుట్టూ ఫెన్షన్ వేయించింది. ఊరికేనే అవ్వదు కదండి ఇదంతా. చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టింది. గడ్డి కూడా నాటించిందండి. ఇంకా అది పెరగాలి, టైం పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అడవి. ఒక పక్కన పొలం వాళ్ళు టేక్ చెట్లు అయితే పెట్టి వదిలేశారు. వర్షానికి పడే నీళ్ళతోనే ఇట్లా పెరిగి అడవిలాగా తయారైపోయింది. ఎండుటాకులు రాలి ఎక్కడ ఏముంటుందో తెలియదు, భయంగా ఉంటుంది. పాములు ఉంటాయి అనేసి చాలానే ఉంటాయి. అడవి కదండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది కదండి. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఊరికి దూరంగా ఉంది కదా, వచ్చి వెళ్ళడానికి కూడా చాలా కష్టమే అండి. ఎందుకంటే సరైన రోడ్డు కూడా లేదు. రోడ్ అంటారు, కనీసం దారి సరిలేదు అక్కడికి వచ్చి వెళ్ళడానికి. చాలా కష్టంగా రావాలి. అంటే వర్షం పడకపోతే ఓకే, వర్షం పడితే మాత్రం చాలా కష్టం అండి. చాలా ఇబ్బంది అయిపోతుంది, బురదగా అయిపోతుంది. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.